గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 27 వచనంలోని మొదటి భాగము. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించుదురుగాక. ఒకరి మంచితనము అర్థం చేసుకునవలనన్న చాలా సమయం పట్టటం మాత్రమే కాక, అర్థం చేసుకునే వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మంచిదై ఉండాలి. దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే లోకము తన వారిని స్నేహించును అని మనం చూస్తున్నాం. దోషులు నిర్దోషుల యొక్క నిర్దోషత్వమును అర్థం చేసుకొనలేరు, ఎరగనూ లేరు. ఎందుకనగా వారు నీతి సంబంధులు కారు కాబట్టి. అందుకే ఇక్కడ దావీదు తన స్నేహితులు తన యొక్క నిర్దోషత్వమును అర్థం చేసుకొని లేదా ఎరిగి ఆ నిర్దోషత్వమును బట్టి ఆనందించాలని వారి కొరకై ప్రార్థిస్తున్నాడు. దావీదు నిర్దోషి కాబట్టి తన స్నేహితుల కొరకు తన నిర్దోషత్వమును బట్టి ఆనందించాలని కోరుతున్నాడు. సాతాను సంబంధులు ఎవరైతే ఉంటారో వారు ఎదుటివారి యొక్క నిర్దోషత్వమును వైపు చూడరు, అర్థం చేసుకొనలేరు. వారు ఎప్పుడూ కోపముతోనూ అసూయతోనూ హృదయాన్ని నింపుకొని ఉంటారు. కాబట్టి వారు నిర్దోషుల యొక్క శ్రమలను బట్టి ఆనందిస్తారే గాని నిర్దోషత్వాన్ని పట్టించుకొనరు, వారి మంచితనాన్ని అర్థం చేసుకొనలేరు. సౌలును దురాత్మ పట్టింది. దావీదు మీద అన్యాయముగా పగపట్టి చంపటానికి ప్రయత్నం చేశాడు. దావీదు సౌలును, నా ఏలినవాడా, నేను ఏ పాపము చేశానని నన్ను చంపటానికి నీ సైన్యముతో వెతుకుచున్నావు అని తన నిర్దోషత్వమును కనపరుచుచూ అడిగినా ఆ కొంత సమయము మాత్రమే దావీదును బట్టి ఆనందించాడు సౌలు. మరు కాసేపటికే చంపుటకు వెతకటం మొదలుపెట్టిన సందర్భాలు దావీదు చరిత్రలో ఎన్నో చూస్తున్నాము. యోబు నిర్దోషి. దేవుడు యోబును బట్టి మంచి సాక్ష్యము చెప్పడము యోబును బట్టి ఎంతో ఆనందిస్తున్నాడని మనం అర్థం చేసుకొనగలము. అయితే సాతాను మాత్రము యోబు యొక్క నిర్దోషత్వమును ఒప్పుకొనక దేవునిని దూషించే దోషి యోబు అని యోబును శోధించినను తన యొక్క నీతి నిర్దోషత్వమును రుజువు చేయబడగా యోబు నిర్దోషత్వమును ఒప్పుకొనవలసి వచ్చునని ఆ తరువాత అపవాది అనబడినవాడు కనబడకుండగా వెళ్ళిపోయాడు. ఈ విధముగా మనం పరిశీలన చేయుచుండగా అపవాది సంబంధులు నిర్దోషత్వమును ఒప్పుకొనరు, నిర్దోషత్వమును బట్టి ఆనందిస్తారు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములు వెలిగించగలవాడు. కాబట్టి దావీదు గొప్ప దేవునికి తన స్నేహితుల గూర్చి ప్రార్థిస్తున్నాడు. నిర్దోషత్వము గలవారు దోషులుగా అంటే తప్పు చేసిన వారుగానే కనిపిస్తారు. ఎందుకంటే వారిపై అబద్ధపు నిందలతో కూడిన ఆరోపణలు పగవారు అసత్యపూర్ణులు ప్రచారం చేయుట వలన కొంతమంది అయితే అన్యాయమైనటువంటి తీర్పుతో బాధించబడతారు కూడా. ఉదాహరణకు స్టెఫెన్ జీవితము. స్టెఫెన్ అన్యాయమైనటువంటి మరణము. అమాయకముగా యవ్వన కాలపు స్టెఫెన్ రక్తము రాళ్ల దెబ్బలతో భూమి తాగింది, భూమి మీద ఒలికించబడినది. కొంతమంది సమాజపు వారు వచ్చి స్టెఫెన్తో తర్కించిరి గాని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు వారించలేకపోయారు. ఎందుకంటే స్టెఫెన్ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాడు. అప్పుడు వారు అబద్ధపు సాక్షులను ఏర్పరిచారు. దుష్ట స్వభావము గల ఆ దుర్మార్గులు. నీతిమంతుడు నిర్దోషత్వము కల స్టెఫెను సింహములాగా ధైర్యవంతుడై ప్రసంగించటము మొదలుపెట్టి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. తన ప్రసంగము ద్వారా ఆ ముష్కరులు ఆ మాటల ద్వారా వారి హృదయాలలో
నొచ్చుకొనబడి స్టెఫెన్ను రాళ్లతో కొట్టటము మొదలుపెట్టగా నిర్దోషి అయినటువంటి స్టెఫెను ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచాడు. అంతేకాక క్రీస్తు సంఘ హతసాక్షుల యొక్క జాబితాలో మొట్టమొదటి పేరు కలిగియుండుట గొప్ప అర్హతను దేవుడు తనకు ఇచ్చి గణపరిచాడు. కాబట్టి ప్రియ శ్రోతలారా, నీ నిర్దోషత్వమును బట్టి ఆనందించని వారి వైపు చూడక ఈ పరీక్ష అనంతరము దేవుడు నీకు ఇచ్చే మహిమ, మెప్పు, ఘనత వైపు చూడు. అప్పుడు నీవు ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థానమునకు దేవుడు నిన్ను నడిపించుటకును నీ దర్శన సరిహద్దులను విశాలపరుచును. పర్వతములు తొలగినను, మెట్లు తత్తరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఈ నెల 5వ తారీఖులోనికి ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ దినమంతా మీ హస్తాలకి అప్పగిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు నామంలో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా.